ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, భగవంతుడు భక్తుడికి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటాడు. అది మంచిగా అయినా సరే, ఏదైనా ప్రమాదం జరగబోతుంటే ఇది జరగబోతుంది అని అంటే ఏదో ఒక రూపంలో తెలిసిపోతున్నాయి అంటూ ఉంటారు. కొంతమంది అంతా అయిపోయినాక అరే ఆ సందర్భంలో నాకు అలా అనిపించింది, పలానా వ్యక్తి రూపంలోనో లేకపోతే కళ ద్వారానో ఏదో రకంగా, కానీ నేను గుర్తించలేకపోయాను అంటూ ఉంటారు. నిజంగా ఇది మన భ్రమ అంటారా, భగవంతుడు ఇచ్చే సంకేతమే అంటారా, అవి మనం గుర్తించడం సాధ్యపడుతుందంటారా? యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా నిశ్చలంగా నిర్మలంగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. తన పని తాను చేసుకోవటం అంటే ఏంటి? తనని ఎవరైతే ప్రేమిస్తారో, తనని ఎవరైతే ద్వేషిస్తారో ఇద్దరిని ఒకేలా చుట్టమే తన పని. ఇద్దరిని ఒక రకంగా చూస్తాడా? ఎందువల్లనంటే ద్వేషించేవాడు నిరంతరం తలుస్తూనే ఉంటాడుగా. పూజించేవాడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తలుస్తాడు. పూజించేవాడి కన్నా ద్వేషించేవాడిని ఎక్కువగా శివుడు ఇష్టపడతాడు. మరి అట్లయితే అందరూ ద్వేషించడం మొదలు పెడతారు గురువు గారు. విషయం చెప్తున్నా, అది ఒక ఎందుకు మంచిదే కదండి. ఆ రకంగా ఎక్కువ ఆరాధన జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు బోరింగ్ వేస్తుంటే కొన్ని విరిగిపోయినాయి, ఇంకా రెండు ఉన్నాయి. ఆ రెండు విరిగిపోతే ఇక మళ్ళీ ఎప్పటికో తెచ్చుకోవాలి. ఇక ఒడ్డు దగ్గర కూర్చున్న వాళ్ళు 10 మంది గోవింద 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 శుభం హరహ పోయింది, హర హర మహాదేవ ఇట్లా అంటే ఒకటి విరకంగానే గోవింద గోవింద హర హర మహాదేవ తత్సదు అని వాళ్ళకు ఉండేటువంటి విధానంలో వాళ్ళు నాస్తికులు అంటూనే ఉన్నారు. ఇంకొక 2 ఉన్నాయి బోరింగ్ తినని వాళ్ళ దగ్గర. మొదటిదా ఇంకా ఆ రెండిట్లో ఒకదాంతో బోరింగ్ పడిపోయింది. బోరింగ్ పడిపోతే వాళ్ళు ఏడుపు మొదలుపెట్టారు. వీళ్ళు అన్నారు, మీరేమి అడవక్కర్లేదు, ఇంత పని కావడానికి కారకులు మీరే. ఇప్పటికి 4 రాడ్లు మాకు విరిగిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి మా దగ్గర. 5వది విరగొట్టే 5వది లోపలికి వేసే ముందు మేము అప్పుడు కొబ్బరికాయ కొట్టాం. మొదటి నుంచి మేము కొబ్బరికాయ కొట్టలా. మీరు మొదటి నుంచి భగవంతుని స్మరిస్తూనే ఉన్నారు. కోపంగా అయినా కావచ్చు, ద్వేషంగా అయినా కావచ్చు, మీ స్మరణ వల్లే నా పని జరిగింది అన్న. వాళ్ళకి ఒక భక్తి పెరిగిపోయింది అనుకోకుండా. ఎప్పుడు కూడా భగవంతుడు మనకు సంకేతాలు ఇచ్చినవి మనం గమనించడం కష్టమండి. గమనించడం కష్టం. అది ఎలాంటి సంకేతం, ఏ రకంగా అయినా సరే ఒక మనిషి జీవితం అర్థవంతంగా ఉంది అన్నప్పుడు దాన్ని పూర్ణత్వం చేయడానికి వేరే రూపంలో భగవంతుడు రావచ్చు. ఇది మనము ధర్మంగా తీసుకోవచ్చు, అధర్మంగానూ ఆలోచించవచ్చు. ఇది నిజమా అబద్ధమా అనేటువంటి అనుమానంలో కూడా ఉండిపోవచ్చు. మనమేమో అనుకుంటాం, భగవంతుడు ఇచ్చిందిగా మనం తీసుకుంటే మనం ఏమైనా ఇబ్బందులు పడతామేమో అనుకుంటాం. ఇప్పటి వరకు ఇబ్బందులు ఏదో ఒకటి పడుతూనే ఉన్నాం కదా. ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి భగవంతుడు వచ్చాడేమో ఈ రకంగా అనేటువంటి ఆలోచన మనం అంటే ఎప్పుడూ కూడా పాజిటివ్ మనిషిని ముందుకు తీసుకెళ్తుంది, కానీ ఆ దృష్టి రానివ్వదు. ఎందువలన? ఆ పాజిటివ్ అనేటువంటిది వస్తే మనిషి బాగుపడిపోతాడుగా. మొన్న ఒక కార్యక్రమాన్ని చేశా, ఒకరిని రమ్మని చెప్పాం. వాళ్ళకి ఏదో అనుకోకుండా ఇబ్బంది వచ్చి మేము రాలేకపోతున్నాం మెసేజ్ పెట్టారు. ఇంకొక కార్యక్రమానికి కంపల్సరీ అంటే గురు పౌర్ణమి రోజు నాడు ఒకళ్ళు వద్దామనుకున్నారు, కర్మ ప్రారంభం బాలేక రాలేకపోయారు. ఇంకో కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమానికి వాళ్ళకి బయలుదేరిన తర్వాత ఇబ్బంది వచ్చింది. బయలుదేరిన తర్వాత ఇబ్బంది వచ్చింది, అనుకోని ఇబ్బంది, బయట రాలేకపోయారు. నాకు ఇట్టని చెప్పారు, నేను కర్మ ప్రారంభం నుంచి మీరు ఇంకా తప్పుకునేటువంటి స్థితి మీకు రాలేదు కాబట్టి మీకు చెప్పిన తర్వాత కూడా దాని ఎందుకు మీరు ఆలోచన చేయి. ఒక రకంటే వెళ్ళకూడదా అనేటు సందిగ్ధం. ఆ సందిగ్ధం మీద మీరు వెళ్దాం అనుకున్నారు కాబట్టి లోపల ఏంటి, వద్దు ఎందుకులే అనే ఫీలింగ్, కానీ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి సందిగ్ధం. దానివల్ల మీరు మనస్ఫూర్తిగా కాకుండా తప్పనిసరి మీరు సిద్ధపడ్డారు. ఏమైంది? భగవంతుడు ఆటంకంగా తీసుకొచ్చాడు. ఎప్పుడూ కూడా ఒక మనిషి మనకు ఒక విషయం గురించి ఏదైనా చెప్పగలిగాడు అని అంటే మనకి ఏదో రోజులు ఇప్పటి వరకు జరిగినటువంటి రోజులకి తర్వాత జరిగేటువంటి రోజులకి మార్పులు చేర్పులు ఉన్నాయి అనేటువంటిది తీసుకోవటం పాజిటివ్. కానీ మనం మనుషులం కదండి, మనం మనుషులం. ముందు ఎంతసేపటికి నెగిటివ్ మాత్రమే
తీసుకుంటాం. పాజిటివ్ తీసుకోవడానికి 10,000 సార్లు ఆలోచిస్తాం. పాజిటివ్ ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడానికి 10 ఏళ్ళ టైం పడుతుంది. నెగిటివ్ మాత్రం వెంటనే. అంటే మనకు ధోరణియే ప్రతిదీ మనం చూసేటువంటిది నెగిటివ్. ఎలా వస్తుందంటే ఒక అమ్మాయి అడుగుతుంది అతని ఫ్రెండ్ని, ఒక అమ్మాయి నేను నీకు మెసేజ్ చేశాం, ఓకే, నువ్వు ఎవరికి రిప్లై ఇస్తావు అనగానే వాడేమంటాడు, మరి నీకే రిప్లై ఇస్తా అంటాడు. కానీ జరిగేది వేరే. నీకే రిప్లై ఇస్తా అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి గొడవ పెట్టుకోవాలిగా, మరి ఇంకొక అమ్మాయి నీకు మెసేజ్ పంపించిన ఇంకొక అమ్మాయి ఎవరు? ఎటువైనా తప్పే. అంటే ఆలోచన. ఒకవేళ ఆ అమ్మాయికే ఇస్తాను నీకు ఇవ్వను అంటే నాకు ఎందుకు ఇవ్వవు. అంటే మనం నెగిటివ్గా చూడాలంటే ప్రతి కోణము మనకు నెగిటివ్గానే కనిపిస్తుంది. పాజిటివ్గా చూడాలనుకుంటే అంటే ఇప్పుడు తల్లి కొడుకులు ఇవాళ రోజుల్లో తల్లి కొడుకులు పక్కకి వెళ్తుంటే ఇద్దరు అక్క తమ్ముళ్ళలాగా అదే వయసులో ఉన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి తల్లి కొడుకులు బయటికి వెళ్ళటం మానేస్తారా? అనుకునే వాళ్ళకి అదే పనండి. వాళ్ళు అనుకోకపోతే బ్రతకలేరు. అలా ఎవరో అనుకుంటారు అని మనం అనుకుంటే మన జీవితం ఏమవుతుంది? ఎప్పటికీ ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళైనా మన జీవితం అక్కడే ఉంటుంది. జరిగింది జరిగిపోయింది కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశంతో మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రతిదానికి. దీనికి అనేక కథలు కూడా వస్తుంటాయి భగవంతుడి ద్వారా. ఇది అనుమానాస్పదంగా తీసుకుంటే ఒకలా ఉంటుంది, ధర్మయుక్తంగా తీసుకుంటే ఒకలా ఉంటుంది. సరే, మీకు చనిపోయినటువంటి మనిషి 500 సంవత్సరాల తర్వాత అవమానింపబట్టం తెలుసా మీకు? చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలు చనిపోయిన 500 చనిపోయిన వాళ్ళ గురించి నార్మల్ గా మంచిగా మాట్లాడతారు, కానీ అవమానం ఎందుకు ఉంటుందండి? ఎలా ఉంటుందంటే, ఒక బ్రాహ్మడు ప్రతిరోజు గంగకి వెళ్ళి జపం చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అతనికి భవిష్యత్తు తెలుసు. ఒకరోజు గంగకి వెళ్ళి వస్తుంటే కాలికి ఒక పుర్రె తగులుతుంది. ఆ పుర్రెని తీసుకుని అవతల పారైపోతుంది. దాని మొహం చూస్తాడు ఇట్లా. దాని మీద ఏముంటుంది? ఈ మనిషి చనిపోయినటువంటి 500 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుంది. అపుర్రే రాసి ఉంటుంది. ఆయన ఆశ్చర్యపోతాడు. బ్రతికున్న మనిషికి అవమానం తెలుసు, చనిపోయినటువంటి మనిషికి పుర్రెకి 500 సంవత్సరాల తర్వాత అవమానం పొంది మోక్షం ఎలా చెందుతుంది చూద్దామని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు త్వరలో దాస్తాడు. ప్రతిరోజు ఉదయం గంగకి వెళ్ళి సంధ్యావం చేసుకుని వస్తూ దాన్ని చూస్తాడు. ప్రతిరోజు సాయంత్రం అట్లా ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. ఈలోపు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు తన భార్యతోటి, మీ ఆయన రోజు ఏదో ఒక చెట్టు త్వరలో చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు తెలియట్లేదు కానీ అని చెప్పి చెప్తుంటే అది దానికి అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత చెట్టు త్వరలో ఏదో ఒక పుర్రె బొమ్మ ఉంది, ఆ పుర్రె బొమ్మ మీ ఆయన కింద అంటే ఇదే పూర్వం మీ ఆయన మాజీ భార్య అనుకుంటా, లేకపోతే మాజీ ప్రియురాలు చనిపోయింది అనుకుంటా, రోజు దాన్ని చూసి సంతోషపడుతున్నాడని చెప్పి భార్యకి. ఆమె ఏం చేయాలి? అసలు మామూలుగా చెప్పినప్పుడు పట్టించుకోకూడదు, అవన్నీ పట్టించుకోకూడదు. కానీ కొన్ని జరగాలి అంటే కొన్ని తప్పదమ్మా. మోక్షం పొందాలని రాసి ఉన్నప్పుడు దానికి కారణాంతరాలు రావాలి. రాకపోతే దానికి మోక్షం ఎక్కడ వస్తుంది? అంటే ప్రతి దాంట్లో మనం మంచి చెడు రెండు తీసుకోవచ్చు. ఇందులో మనం తీసుకోవచ్చు, ఇందులో మంచి తీసుకోవచ్చు, చెడు తీసుకోవచ్చు. నేను కొన్ని రోజులు ఊరు వెళ్తాడు, ఊరు వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత గంగకి వెళ్తాడు. వస్తుంటే పుర్రెలో ఆ త్వరలో పుర్రె కనిపించదు చెట్టు మూల. 2 రోజులు పోతుంది, విచారంగా కూర్చుంటారు. భోజనం చేస్తున్నప్పటికీ కూడా అది ఏమైంది అని ఆలోచిస్తుంటే భార్య ఏంటంటే ఆలోచిస్తున్నారు అడుగుతుంది. ఏం లేదనగానే, ఆ చెట్టు త్వరలో దాచిన నా సవితి పుర్ర గురించే కదండి, తలకాయ గురించే కదండి అంటుంది. నీకెట్టా తెలుసు అనగానే, చాలామంది చెప్పారు మీ ఆయన రోజు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తూ వస్తూ ఆ చెట్టు త్వరలో మీరు పెట్టినటువంటి ఆ పుర్రె బొమ్మ గురించి, ఆ మొహం రోజు మీరు చూస్తుంటారని తెలిసి చెప్పారు. నాకు ఒళ్ళు మండిపోయింది. మీరు ఊరిలో లేని సమయంలో దాన్ని తీసుకొచ్చి వేడి నీళ్లు పురి మీద పూసా, నాకైనా కడుపు మంట చల్లారలేదు. రోట్లో వేసి దంచి ఆ బూడిద మొత్తం పొడి అయిపోయింది తలకాయ అంతా, అది తీసుకెళ్ళి గంగలో పోసా అని చెప్తుంది. అప్పుడు అంటాడు, పిచ్చిమొహమా, దాని నుదుటి మీద ఇలా రాసి ఉంది. ఇప్పుడు నాకు నుదుటి రాత తెలుసుకున్నటువంటి స్థితి ఉందని నీకు తెలుసుగా, తెలిసి కూడా నువ్వు ఎదుటి వాళ్ళు చెప్పిన మాట విన్నావు అని అంటే కొన్ని నువ్వు వినలేదనుకో దానికి మోక్షం వచ్చేది కాదు. కరెక్ట్. నువ్వు వినకు దానికి మోక్షం వచ్చేది కాదు.
నువ్వు విని ఆ పని చేయబట్టి దానికి మోక్షం ఏ రకంగా వస్తుందో తెలుసుకోవాలి. నేను ఆ పని చేశాను. నువ్వు ఈ రకంగా నీళ్ళు పోసి అవమానించావు, చితక్కొట్టి అవమానించావు, తీసుకెళ్ళి గంగలో పోస్తే అది మోక్షం చెందింది. ఓకే. సో అలానే భగవంతుడు మనకు తెలియజేసినప్పుడు దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనేటువంటి విషయాన్ని భగవంతుడు చూస్తాడు. ఏదో ఒక మనిషి రూపంలో ఏదో ఒక రకంగా మనం అనుకుంటాం, ఏదో అనుకోకుండా భగవంతుడు రాగా వచ్చి కాపాడాడు, మళ్ళీ చూస్తే అక్కడ కనిపించలేదు ఆ మనిషి మనకు, ఎక్కడో భగవంతుడే దైవం మానవ రూపం గురించి ఇలా వచ్చి మనకు ఉపకారం చేసి వెళ్ళిపోయాడు అని కొన్ని మనం వింటూ ఉంటాం. అట్లా ఇట్లా అట్లానే మనకు కొన్ని మన పరిస్థితి రీత్యా కూడా ఒక జీవికి మరో జీవికి ముడి ఏర్పరుస్తాడు భగవంతుడు. ఏర్పరిచే సమయంలో నీకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అది మనం నమ్ముతామా నమ్మవా, వింటామా వినమా అనేటువంటి విషయం మన విధానాన్ని అనుసరించే ఉంటుంది. ఇంతకుమించి ఇంకేం జరుగుతుంది? ఇంతకుమించి ఏం జరుగుతుంది? అనుకుని నమ్మితే ఒక రకంగా ఉంటుంది, ఏమైనా జరుగుతుందేమో అనుకొని అట్లా వదిలేస్తే మనం అలానే ఉండిపోతాం. కానీ భగవంతుడిని నమ్మిన వ్యక్తికి మాత్రం స్వప్నంలో కానీ ఏదో ఒక మనిషి రూపంలో కానీ ఆ మనిషి రూపంలో నేను నీకు తోడుగా ఉన్నా అనేటువంటి విషయం తెలియజేస్తారు. మన కర్మ మన కళ్ళు అప్పుడే మూసుకుపోతాయి. ఒక గుడ్డివాడు సామాన్యుడు కత్తెలుసండి మీకు. భగవంతుడు జాలి తెలిసి ఒకడికి, వాడు బాగా చదువుకున్నాడు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాడికి ఇంత మూట వేద్దాము ఏంటి, ఆ మూట వేస్తే ఆ మూట తీసుకొని వాడు బాగుపడతాడు అని చెప్పి మూట వేయబోతుంటే వెంటనే ఈశ్వరుడు అన్నట్ట, అతనికి అర్హత లేదు, నువ్వు డబ్బు వేసినా దాన్ని పొందేటువంటి అర్హత అతనికి లేదు కాబట్టి నువ్వు డబ్బు వేయదని చెప్పి అమ్మవారికి చెప్పాడు శివుడు. అయినా అమ్మవారు నన్ను కొలుస్తున్నాడు నా భక్తుడు కాబట్టి నేను ఉపకారం చేస్తా, నీ కర్మ నువ్వు చేయి అన్నాడు. అమ్మవారు అంత డబ్బు మూత అతను వచ్చే రోడ్డు ముందు పడేసి, అదే సమయానికి అతనికి బుద్ధి ఏం పుట్టింది తెలుసా అండి? పాపం కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఇటువంటి రోడ్ల మీద కళ్ళు లేని వాళ్ళు అసలు ఎలా నడుస్తారు అని, కళ్ళు లేని వాళ్ళు ఎలా నడుస్తారో నేను చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా. కర్మ అదే. కళ్ళు లేని మనిషి ఎలా నడుస్తాడో ఒకసారి మనం చూద్దాం. ఇంత హడావిడి జనంలో మనకు కళ్ళుంటేనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, మనకు ఏదో తగులుతున్నాయి, ఇప్పుడు నేను దాని కింద పడిపోయాను, ఇదే రోడ్డు మీద కళ్ళు లేని వాడి పరిస్థితి ఏమిటి అని చెప్పి కళ్ళు మూసుకొని ఇట్లా 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 వెళ్తుంటే ఆ మోటార్ పక్కన నుంచి ఈశ్వరుడు చెప్తాడు వాడికి అర్హత లేదు, నువ్వు వెయ్యొద్దు అని. వాడు ఏం చేశాడు? అమ్మవారు వేసినప్పటికీ కూడా దగ్గరికి వస్తుంటే అందుకునే సమయానికి కళ్ళు మూసుకుని నడిచాడు, ఆ మూట దాటి వెళ్ళిపోయాడు. అదే రోడ్డు నుంచి గుడ్డివాడు కూడా వచ్చాడు, వస్తూ వాడు కాలు తగిలింది, ఇలా పట్టుకుని ఏదో మూట, వాడికి స్పర్శ జ్ఞానం ఇస్తాడు భగవంతుడు. స్పర్శ ఇదేదో విలువైన వస్తువు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళాడు, కళ్ళు బాగు చేయించుకున్నాడు, చక్కగా జీవితాన్ని సుఖంగా ఆనందించాడు. కాబట్టి ఏంటంటే మన దగ్గరికి భగవంతుడు ఏదో ఒక సంకేతంగా ఇచ్చినప్పుడు దాన్ని మనం పుచ్చుకుంటే ఉంది ఆనందం అమోఘంగా ఉంటుందండి. అది పుచ్చుకోగలిగినప్పుడు మనస్ఫూర్తిగా నమ్మకంతో మన ఎందు ఎవరుంటారు తెలుసా చెప్పండి? భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఎందువలన? నేను పంపించా, నీకేదో సమస్యో కష్టమో ఏదో ఉంది, నేను పంపించా, నువ్వు స్వీకరించావు, నేను చెప్పింది నువ్వు విన్నావు, నీ వెనకాల ఇప్పుడు తోడు ఎవరున్నారు? నీ కష్టం ఇంకెందుకు వస్తుంది? నేను అంటే నన్ను నువ్వు ఇష్టపడ్డావు, ఈశ్వర 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 అని కోరుతున్నావు ప్రతి క్షణము, ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి పంపించాడు. దాన్ని నువ్వు కాదన్నప్పుడు నీకు భగవంతుడి మీద ఇంకా దేని మీద నమ్మకం లేనట్టేగా. నీ కష్టం తీరడానికి నేను ఒక ప్రయత్నం చేశా, ఆ కష్టం ఎక్కడ తీరుతుందో నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఆ సమయంలో నిజంగా కళ్ళు మూసుకున్నాడుగా దొరికింది, వాడు కళ్ళు బాగు చేయించుకుని జీవితంలో సుఖంగా లోకాన్ని చూశాడు. ఆ క్షణకాలంలో జీవితం బాగుపడేటువంటి యోగం వచ్చినప్పుడు జీవితాన్ని మనం కళ్ళు మూసుకొని చీకరం ఏం చేసుకున్నాం అంతే. అంతా మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా అండి, సందేహమే లేదు. అంటే అనుభవాలు చాలామందికి జరిగితవే, చాలామందికి జరిగినాయి, జరిగితే అనుభవించేవాళ్ళు కొంతమంది, అది మంచినా చెడైనా. నేనేమనుకుంటాను, అనుభవం మంచిగా ఉండాలి కానీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఉపయోగం ఏముంటుంది? ఇంకా ఇవాళ మనకి ఏదైనా భగవంతుడు అనుగ్రహం కలిగింది అంటే మనం నిలబెట్టుకుంటే 10 ఏళ్ళ తర్వాత అది కాపాడుతుంది. 10 ఏళ్ల పాటు ఇలానే ఉంటానంటే 10 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటిది ఇంకా మనకు శరీరము సహకరించదు, కష్టపడగలమా? ఇవాళ 10 ఏళ్ల క్రితం ఉన్నది ఇవాళ లేదు, ఇవాళ ఉన్నది ఇంకో 10 ఏళ్ళ తర్వాత మనమే ఉండం వాతావరణాలకి. కాబట్టి భగవంతుడు నీకు ఇచ్చినట్టు అనుగ్రహాన్ని నువ్వు ఏ రూపంలో ఇస్తున్నాడు గమనించుకొని దాన్ని స్వీకరించు, జీవితాన్ని మాత్రం చక్కగా మలుచుకోవని చెప్పి భగవంతుడు మనకే
అది చాలామంది ఈ వీడియో ఖచ్చితంగా కనుక ప్రతి మనిషి చూస్తే చాలామంది జీవితంలో ఇది అనుభవం జరుగుతుంది. ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణం చేత సడన్గా కొన్ని పదాలు, అది ప్రతి మనిషి జీవితంలో వాళ్ళు ఒక్కసారి మెదల్లో ఆలోచించుకుంటే నిజమా అబద్ధమా, ఏంటిది, నాకు వచ్చిందా రాలేదా, నేను ఎందుకు చెడగొట్టుకున్నాను, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ పునః భగవంతుడు నాకు ఇవ్వు, స్వీకరించి నేను తీసుకుంటా అనేటువంటి పదం ఖచ్చితంగా వాళ్ళు అంటారండి. అది మాత్రం నేను 200% చెప్తాను, ఖచ్చితంగా అది పరిస్థితి. ధన్యవాదాలు గురువు. పరమేశ్వర. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.